చేయించడం, మన పూజ ఇంకోటి చేసి చేయించడం, వారు ఎవరికో పారాయణ చేయమని మనం డబ్బులు ఇవ్వడం, వారు తీర్థం ఇస్తే పుచ్చుకోవడం, అంటే ఆ మహిమతో ఇందులోకి వచ్చేసింది అనుకోవడం, మనకి మొత్తం భ్రమంలోకి మాయలోకి గంటేస్తాయి ఇవన్నీ. మనకు స్పష్టంగా భగవంతుడు ఏం చెబుతున్నాడంటే కోరికలు నేను తీరుస్తాను, కానీ అందులోనే పడే అడవకండి. ఎందుకని ఆర్త ఆపదలో ఉన్న గజేంద్రుడిని కాపాడాడు, అర్ధార్థి కోరికలు కోరిన వాడికి తీర్చాడు. కుచేరుడు కోరిక తీర్చలేదా? చెప్పలేదు కానీ తీర్చాడే లేదా? జిజ్ఞాసు అంటే మనమోటిగాళ్ళం, కొంచెం ఆ దశ దాటి ఏమిటో ఇది ఏమిటి ఈ జగన్ మిథ్య అంటారు, ఇది ఏమిటని తెలుసుకోవాలనే తపనతో ఉన్నాం. సరే, తెలుసుకోవాలనే తపనతో ఉన్నవాడు జిజ్ఞాసువు, తెలుసుకున్నవాడు జ్ఞాని. తేషాం జ్ఞాని నిత్యయుక్త అన్నాడు చివరిలో. ఇంతమందిలో నాకు బాగా కావలసిన వాడు జ్ఞాని అని. ఎందుకంటే లోకాన్ని జ్ఞానమయంగా చేయడం కోసం మనకి భగవద్గీత, శంకర సాహిత్యం లాంటి వాంగ్మయాలు వచ్చాయి, కానీ కోరికలు తీర్చడానికి కాదండి. అంటే ఆ మార్గంలో నడిపించాలి. అంతిమంగా మనకి ప్రవచనకర్తలు కానీ ఇతర కానీ ఆధ్యాత్మిక రంగంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. మీరు మాయలు మహిమలు పెంచుకుంటూ పోతే దేవాలయాలు ఎక్కువ కట్టచ్చు, దేవాలయాల్లో వ్యాపారం జరగచ్చు, కానీ మనుషుల జీవితాలు చక్కబడవు. ఇప్పుడు 10 ఏళ్లుగా భక్తి పెరిగింది అనుకుంటున్నాం, కానీ పెరిగింది మూఢభక్తి ఏమో అనే భయం వేస్తుంది చాలా. పుస్తకంలో ఇచ్చారు కదా, వంట చేస్తూ వంట అంతా బాగుంది కానీ వంటలో రుచి లేదు అంతే. భక్తిలో అసలు భక్తి పెరిగిన మాట నిజమే, దేవాలయం పెరిగింది, దానివల్ల ఏమైంది విచిత్రంగా మళ్ళీ మా పోటీ కాడకే మేము జరుగుతుంది. బాగా విపరీతమైన డిమాండ్ మాకు. గుళ్ళ మధ్యలో పోటీ, గుళ్ళు వాడు ఏమి ఇచ్చారంటే అంతకు మేము రెట్టింపిస్తాం. ఏమిటి ఇచ్చేది? ఇప్పుడు ఈ తెచ్చినవన్నీ చేసుకుని నేనేమైపోవాలి? నేను మళ్ళీ చెడిపోవాలా? ఇప్పుడు అక్రమంగా ఎక్కువ సంపాదించాం అనుకో, సహజంగా మీకు తెలియదు ట్యాక్సులు కట్టాం, దాచేస్తాం. ఇంకా రేపు నా ఇంట్లో రైడింగ్ జరిగితే దొంగ సొమ్ము బయట నా బతుకు ఏమిటి? ఇంకా అసలు ఎందుకు అంత సొమ్ము ఉండాలి ఇంట్లో? అవసరం ఏమిటి? పోకూడదు ఉంది, బ్యాంకులో వేస్తాం, లెక్క చెబుతాం, ఇదండి ఇలా వచ్చింది, కూడా ట్యాక్స్ కట్టాము, దానికేముంది? అంటే ఈ మాత్రం నిజాయితీగా బతకాలి అంటే మనిషి, నా అనుభవం మీద నేను నేర్చుకున్నది ఏమిటంటే అధిక ఆదాయాన్ని తగ్గించుకోవలసిందే, అంతే. ఇంక మిగిలింది నాకు వద్దు అంటే. ఇంకోటండి, మన రంగంలో మిగిలిన వాళ్ళు బాగుపడతారు. ఇప్పుడు నా మటుకు నేను మొన్న కరోనాకి ముందు ఎలాగో మానేస్తానని ప్రకటించాను. సరే, చాలామంది అడిగితే మళ్ళీ చూస్తున్నాం. ఆ తర్వాత నిర్ణయించుకున్నది ఏమిటంటే నెలకి ఎట్టి పరిస్థితుల్లో 30 రోజుల్లో 20 రోజులు నేను ఇంట్లోనే ఉండాలి, ఖాళీగా నా పని నేను చేసుకుంటూ, నా జపమో తపమో చేసుకుంటూ. 10 రోజులే కార్యక్రమాలు, 10 నుంచి ఒప్పుకోవద్దు. అనుకుంటే 11, 12 అవుతాయండి. ఆ లిమిట్ పెట్టుకోలేదు అనుకోండి 30 అవుతాయండి. ఇప్పుడు అడుగుతున్నారు నన్ను మళ్ళీ, మొత్తం కరోనా వదిలిపోయింది కదా, ఇప్పుడు ఉందో లేదో తెలియదు అన్నట్టుగా ఉందండి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఎలా తయారైంది? రోజుకి 10 కాల్స్ వస్తున్నాయండి నాకు కార్యక్రమాల గురించి. నేను ఒకటి కూడా ఒప్పుకోవట్లేదు. సుమారుగా 2 రోజులకి 20 వస్తే ఒకటి ఒప్పుకుంటున్నాను. వాళ్ళు మంచివాళ్ళే కదా, వాళ్ళు బాధ్యతగా చేస్తారా చేయరా, గౌరవంగా చూస్తారా చూడరా, డబ్బు ప్రధానం కాదండి, ఇది జాగ్రత్తగా ఉంటున్నాం. గౌరవం ప్రధానం, బాధ్యత. నాన్నగారు అలా చూసేవారు. సమయం అంటే సమయమే. 7 to 8 అంటే 7, 5 దాటితే ఆయన మాట్లాడిన బొమ్మని కూడా ఆయన నుంచి నేను నేర్చుకున్నది అదే. సరే, ఒక పద్ధతిగా చేస్తా. అలాంటి ఏమవుతుందండి, చాలా వరకు తప్ప తాడు బయటికి వెళ్ళిపోతారు. నిజమైనటువంటి కార్యకర్తలు చక్కగా చేసేవాళ్ళే మిగులుతారు. విషయం కూడా జనానికి అందుతుంది. అంటే ఇప్పుడు ముందు మన మనసు నిష్కల్మషంగా ఉండాలి దానికి. అంతేగాని 4 అవకాశాలు ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి. ఎక్కడ వెనకేసుకునేది? ఇప్పుడు వెనకేసుకోవట్లేదు, గాలి బ్లాడర్లో వేసుకుంటున్నారు ఈ రాళ్ళు. ప్రతి వాడికి గాలి బ్లాడర్లో రాళ్ళు వస్తున్నాయి. ఆందోళన లేనివాడికి గాలి బ్లాడర్లో రాళ్ళు రావండి. ఆందోళన లేనివాడికి క్యాన్సర్ రాదండి. ఆందోళన లేనివాడికి షుగర్ రాదండి. అన్నిటికీ ఆందోళనే కారణం. ఆందోళన ఎందుకు? డబ్బు కారణం. మీకు ఎంత ఉన్నా సరిపోదు, మీ అవసరాలు తీరుతున్నాయి, భార్యాభర్త సుఖంగా ఉన్నారు, ఒకరిద్దరు పిల్లల కంటే ఎవరికి లేరు. ఇవాళ 20 మందిని కన రోజుల్లోనే సుఖంగా ఉన్నారు. ఇద్దరి మించి ఎవరు లేరు, కానీ ఓపికలు లేవు. ఈ ఇద్దరిని పెంచడానికి కొన్ని కోట్లు అవసరం అండి. అంత అవసరం, చెడిపోతారు వాళ్ళు. ఇక మనకి చాలు అనుకుంటే ఒకరే ఉద్యోగం చేయొచ్చు, ఇంకోరు ఇంట్లో ఉండొచ్చు. లేదు, ఇద్దరు చెరో హాఫ్ డే సగం చేసుకోవచ్చు. ఒకరు పొద్దున్న, ఒకరు మధ్యాహ్నం వెళ్ళొచ్చు, పిల్లల్ని చూసుకోవచ్చు. ఇంట్లో కూడా వాతావరణం బాగుంటుంది. ఆ సరిపెట్టుకుని ఇంట్లో దంపతులిద్దరూ ఆనందంగా ఉన్నారా లేదా అనేది ముఖ్యం. కానీ మా తోడుగోళ్ళకి కారుంది, తోడుగోళ్ళకి కారుంది ఏమిటం, వాళ్ళకి ఇంకా చాలా వ్యాధులు కూడా ఉన్నాయి, మనకు లేవుగా. ఈ పోలికలు కార్లు డబ్బులు పోల్చుకుంటారు, వ్యాధుల విషయంలో పోల్చుకొని వాళ్ళ క్యాన్సర్ ఉంది, మనకు లేదు, సంతోషం. అది కాదు. ఈ ధోరణి నుంచి మనుషుల్ని మార్చాలి అంటే ఈ వ్యక్తులు, చెబుతున్న వ్యక్తులు కూడా ఐశ్వర్యంతో ఉండనండి, ఆనందంగా ఉండనండి. అమ్మా, నాకు ఉన్నవేమి ధరించుకోండి. ఇప్పుడు ఇంతలో కంకణం వేసుకోండి, ఎందుకు నాకు మనవరాలు పుట్టింది, నాకు ఆనందం. హోదా పెరిగిందండి. ఇప్పుడు నేను తాతగారిని అయ్యాను, ఈ రోజుతో నేను తాతగారిని అయ్యాను. నా పెద్ద కూడా కూతురు పుట్టింది, ఆనందం. ఎవరో వేసిన కంకణం వేసుకున్నాను ఆనందంగా. అంతేగాని ఇంక ఇది జారిపోతే ఏమవుతుందని బెంగెట్టుకుంటే అదే లంకణం. ఇది 3 నెలల క్రితం ఇది లేదండి, వచ్చింది.
ఇంకో 6 నెలల తర్వాత ఉండొచ్చు ఉండకపోవచ్చు, నాకు అనవసరం. అది ఉంది వేసుకున్నాం, లేదు మానేస్తాం. ఇది ఆధ్యాత్మికత. దీన్ని జనంలోకి తీసుకెళ్ళడమే మన లక్ష్యం. అది మన ప్రయత్నం ఎంత తీవ్రంగా చేస్తున్నామో దానివల్ల ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో కూడా మీకు తెలుసు.